ఇప్పుడు మన ప్రపంచమంతా జీబిలీ యాప్‌తో చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా అంటే తన పర్సనల్ ఫోటోస్‌ని, వాళ్ళ పర్సనల్ ఈమెయిల్స్‌ని ఇవన్నీ షేర్ చేసుకొని మరి ఆ ఫోటోస్‌ని రీయూనియన్ చేసుకుంటున్నారు. అంటే కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నారు. అవన్నీ యానిమేట్ రూపంలో మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సరే, ఒక వరుసపరంగా ఇలా బానే ఉంటుంది. తర్వాత ఏంటి? మీ ఒరిజినల్ ఫోటోస్‌ని చాట్ జీపీటీలోని అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ ఫోటోస్ ఎక్కడికెళ్తున్నాయి? మీ డేటాను కూడా చాట్ జీపీటీ అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ డేటా ఎక్కడికెళ్తుంది? ఇలా మనం పెట్టిన డేటా ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకనవసరం. కానీ మనం పెట్టిన ఫోటో తిరిగి ఏ రూపంలో మనకు కనిపిస్తే అదే హ్యాపీ. ఈ హ్యాపీ మూమెంట్‌లో మన డేటా ఎక్కడికెళ్ళిపోయినా, మన ఫోటోస్ ఎవరి దగ్గరున్నా మనకనవసరం. కానీ పొరపాటున ఈ డేటా, మన ఫోటోస్ అన్నీ హ్యాకర్స్ చేతిలో పడితే వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. అంటే మన డేటాని, మన ఫోటోస్‌ని. అంతేకాకుండా కొంతమంది పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు. కొంతమంది ఈ జిబ్లీ యాప్ క్రియేట్ చేసుకోవడానికి ఓన్ అమౌంట్‌ను పెట్టుకొని వీటిని క్రియేట్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ యూపీఐ లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇలాంటివన్నీ ఇవ్వాలి. అప్పుడు అది కూడా చాట్ జీపీటీ దగ్గరే ఉంటుంది. అప్పుడు ఈ డేటానంతా ఆ యాప్‌లోంచి హ్యాకర్స్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఉపయోగించుకుంటారు. అంటే ఎలా అంటే ఏం లేదు, మీ ఆధార్ కార్డ్‌లో ఉండే ఫోటోని బాగా మార్చి దాన్ని లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అలానే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అదొక చెండాలం. అదేంటి అంటే న్యూడ్ వీడియోస్‌కి, న్యూడ్ ఫోటోస్‌కి మన మొఖాలను అతికించి అది ఆన్‌లైన్‌లో పెట్టుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇదంతా కాకుండా వాళ్ళ అకౌంట్‌లోంచి వాళ్ళకి తెలియకుండానే డబ్బు మాయమవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి ట్రెండ్స్ వల్ల ఎక్కువగా అమ్మాయిలకే హాని జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని లేదా ట్విట్టర్‌లోని ఇలాంటి వాటిలో చాలా వాటిలో కూడా ఫేమస్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి ట్రెండ్‌ని కూడా వదలరు. ఆ ట్రెండ్ కోసం వాళ్ళు పర్సనల్ డేటాని యాప్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకే చాలా వరకు హాని జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆలోచించి మన డేటాను యాప్‌తో షేర్ చేసుకునే ముందు మనం కొంచెం దానికోసం తెలుసుకోవడం మంచిది. మనం అందరం ట్రెండ్‌ని ఫాలో అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ ట్రెండ్ వల్ల మన జీవితం ఎండ్ అవ్వకుండా ఉంటే అదే చాలు.